11వ తారీఖు పత్తిజీ గారి జన్మదినం పురస్కరించుకొని అక్కడి నుంచి బయలుదేరి మరి ఉభయ రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా అందరినీ ఆహ్వానం పలుకుతూ 2 రాష్ట్రాలంతా తిరుగుతూ మరి ఈరోజు ఇక్కడికి జనగాం దగ్గరికి రావడం జరిగింది. మరి ఎంతో అద్భుతమైనటువంటి యాత్ర. మరి పత్తిజీ గారు 1990 సంవత్సరంలో ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించడం జరిగింది. మరి 1999 నుంచి మరి యొక్క యాగాలు స్టార్ట్ చేశారు. మరి ఈ యొక్క యాగాలతోనే మరి జనాన్ని మరి చైతన్యవంతులు చేశారు. ఆయన వందల సంఖ్య నుంచి వేల సంఖ్యల నుంచి ఈరోజు లక్షలాది మందిగా ఈ యొక్క ధ్యాన యోగులు, వేలాది పిరమిడ్స్ మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అద్భుతంగా మరి తయారయ్యాయి. మరి పత్తిజీ గారి ఆశయం మేరకు ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా మరి ఈరోజు జరిగేటువంటి ధ్యాన మహాయాగం, మహాద్భుతం, ప్రపంచ శాంతి కోసం మరి అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. నేటి చూస్తున్నాం ప్రపంచంలో మరి అశాంతి విలయతాండం మారుతూ ఉంది, హింస మరి విలయతాండం మారుతూ ఉంది. అన్ని చోట్ల మరి ప్రకృతి విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు దేశ విదేశాల్లో చూస్తూ ఉన్నాం. అట్లాగే యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీటంటి కూడా రాబోయే కాలంలో మరి అద్భుతమైన శాంతి కావాలి. అది వ్యక్తి శాంతితోనే ప్రపంచ శాంతి ముడిపడి ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిలోనే శాంతి రావాలనేదే పత్తిజీ గారి కోరిక. ఆ శాంతి అనేది కేవలం ధ్యానంతోనే స్టార్ట్ అవుతుంది. మరి లోపల ఆ శాంతిని రూపమాపేది కేవలం ధ్యానం మాత్రమే. ఆ యొక్క ధ్యానాన్ని మరి ప్రపంచవ్యాప్తం చేయడానికి పత్తిజీ గారు మరి 35 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేశారు. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున ఆయన ధ్యాన మహాయజ్ఞాన్ని మొదలు పెడుతూ వచ్చారు. మరి అదే డిసెంబర్ 21వ తారీఖు ధ్యాన మహాయజ్ఞం ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా అవతరించింది ఐక్యరాజ్య సమితి తరపు నుంచి. సో అద్భుతమైనటువంటి మరి మా గురువు గారు ముందు చూపుతోనే ఈ యొక్క డిసెంబర్ 21ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రపంచ శాంతిలో ప్రతి ఒక్కరూ తన కుటుంబంలో కానీ, వ్యక్తిలో కానీ, మరి సమాజంలో కానీ, ప్రపంచంలో కానీ శాంతి కావాలంటే ఎవరికి వారు ఎక్కడి వాళ్ళు అక్కడే హింసను ఆపాలి. తర్వాత ధ్యానాన్ని మొదలుపెట్టాలి. హింస చోడో, హంస పకడో, ఈ 2 నినాదాలతోనే ప్రపంచాన్ని శాంతిమయం చేయడానికి ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది కర్తాల్లో. అక్కడ ప్రతి ఒక్కరికి వసతి ఏర్పాటు చేయబడుతుంది. మరి అన్నప్రసన్నం ఉంటుంది. మరి మహామహులతో అక్కడ ప్రబోధాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కేవలం ఉచితంగానే ఉంటాయి. ఎవరు ₹1 డబ్బులు తీసుకోరు. ఒక్కొక్క రోజు 1,00,000 ప్లేట్ల భోజనం అక్కడ మేము వడ్డిస్తాం. దాదాపుగా 11 రోజులు 10 లక్షల ప్లేట్ల భోజనం అందరికీ అక్కడ అందుతుంది. ఆ యొక్క వితరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారు. కాబట్టి ఇక్కడ ఏ రూపాయి డబ్బు లేకుండా మరి ఉచితంగానే 11 రోజులు అక్కడ ఉండవచ్చు. తర్వాత కూడా ఎప్పుడైనా రావచ్చు అక్కడికి, ఆ యొక్క కర్తాల్ కైలాసపురికి. మరి అందరూ కూడా ఆ యొక్క యాగానికి రావాలనేదే కోరిక. మరి నిరుపేదల నుంచి మరి ధనవంతుల దాకా, మరి మరి చిన్న చిన్న రాజుల నుంచి మరి రాజకీయ నాయకుల దాకా ఎందరో మహానుభావులు ఆ యొక్క స్థలంలో అడుగుపెట్టి మరి శాకాహారులుగా, ధ్యానులుగా, యోగులుగా మారారు. కాబట్టి ఆ యొక్క పుణ్యక్షేత్రంలో కాలు పెట్టిన వెంటనే అందరి మనసు మారుతుంది. ఒకరోజు 30,000 మంది కలిసి ఆ యొక్క ధ్యానాన్ని అద్భుతంగా చేసుకుంటారు. అంత ధ్యాన యజ్ఞంలో మనమంతా కూడా అద్భుతంగా కూర్చుంటేనే మరి 3 గంటల సమయం 3 నిమిషాల్లో మరి అక్కడ జరిగిపోతుంది. అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రపంచ ధ్యాన యజ్ఞం అన్నది కేవలం కైలాసపురిలో మాత్రమే అంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి కులము, మతము ఎవరైనా రావచ్చు. ఇక్కడ కులానికి, మతానికి అన్నిటికీ ఇది అతీతము. ఒక వసుదైక కుటుంబం కావాలన్నదే మరి పత్తిజీ గారి కోరిక. అప్పుడే ప్రపంచ శాంతి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసిపోయి మరి కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఐక్యతను పొంది మరి ప్రపంచ శాంతి కోసం పాటుపడాలనే అంతా కూడా ఆ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. మరి డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్ మండలం లోపల, తర్వాత అల్మాస్పల్లి గ్రామం దగ్గర కైలాసపురిలో 11 రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వహించబడుతోంది. అక్కడికి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఉచిత వసతి, 2 పూటల భోజనము, 1 పూట టిఫిన్ అరేంజ్ చేయబడుతుంది ఉచితంగానే. అక్కడ పిరమిడ్లో అద్భుతమైన శక్తి ఉంటుంది. అక్కడ ధ్యానం చేసి ఆ పిరమిడ్ శక్తిని పొందుతూ అక్కడ ఆత్మజ్ఞానాన్ని అందరి మాస్టర్ల చేత అందించబడుతుంది. అది వింటూ అదేవిధంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా అద్భుతమైన శాకాహార భోజనాన్ని
తీసుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రపంచ శాంతికై పత్రిజీ గారి ఆశయంతో అక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వహించబడుతుంది. అందరూ ధ్యానం చేస్తూ శాకాహారం తీసుకోవాలని సారి యొక్క మెసేజ్. మరి అందరూ కూడా ఫాలో అయ్యి అక్కడ 11 రోజుల కార్యక్రమంలో ఏదైనా ఒక్క రోజైనా కనీసం అందరూ వీలు చూసుకొని అందరూ రావాలని ఈ జనగామ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి మీ అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాను ఆ పత్రిజీ ధ్యాన మహాయాగానికి. జై పత్రిజీ, జై పత్రిజీ, పత్రిజీ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.